పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంపై ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మహబూబ్నగర్ పట్టణంలో మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మరోసారి కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి సభను నిర్వహిస్తున్నారు. నారాయణపేట పట్టణంలో జన జాతర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కానుంది. 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం నారాయణపేట పట్టణంలో జన జాతర సభ ఏదైతే ఉందో ఆ సభ ప్రాంగణం వద్ద ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. సభకు ఎవరైతే జనాలు వస్తారో వారందరికీ సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. నారాయణపేట పట్టణంలోని బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉంది ఈ గ్రౌండ్లోనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొనేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, వారందరిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే నారాయణపేట కొడంగల్కు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో జీవో నెంబర్ 47 జీవో నెంబర్ 69 కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి వరాలు కురిపించే అవకాశం ఉంది, ఇంకా ఎటువంటి హామీలు ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశం అయితే పూర్తిగా స్థానిక ప్రజల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా నారాయణపేట ప్రాంతంలో సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చిట్టెం పర్ణికారెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఈ సభను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేసి పనులన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. సభకు భారీ ఎత్తున జనాలు హాజరయ్యేలా ప్లాన్ చేశారు. మొత్తం మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్టేజ్ కూడా పూర్తిగా సెట్ అయిపోయినటువంటి పరిస్థితి. స్టేజ్ వెనకాల ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, అదేవిధంగా లైట్స్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ పార్లమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఈరోజు నిర్వహించబోయేటటువంటి ఈ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ జిల్లా నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జన జాతర సభకు సంబంధించినటువంటి పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ సభకు పెద్ద ఎత్తున రావాలనేటటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడనే చెప్పవచ్చు. అందులో భాగంగానే మొదటిసారి ఎన్నికల శంఖారావం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లోనే పూరించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రీసెంట్గా చూసుకున్నట్టయితే కొడంగల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 7 గంటల పాటు సమయాన్ని వెచ్చించి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలందరితో కూడా నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా సీఎం సొంత జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పోటీ ఇస్తుంది బీజేపీ పార్టీ కూడా. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బహిరంగ సభలు, సమీక్షా సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంపై పూర్తిగా కొంత వెనకబాటుకు గురైనటువంటి ప్రాంతం నారాయణపేట కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత జీవో నెంబర్ 69 ఇంప్లిమెంటేషన్ చేశారు. దీని ద్వారా కొడంగల్, నారాయణపేట 2 ప్రాంతాలకు కూడా సాగునీరు అందేటటువంటి పథకం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ప్రాంత వాసులంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ పథకానికి కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నారాయణపేట గడ్డ నుంచి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఇంకేమైనా హామీలు ఇస్తారా, ఇంకేమైనా వరాల జల్లులు కురిపిస్తారా అనేటటువంటి అంశంపై అయితే పూర్తిగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, నారాయణపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.